అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ విందాం. కాని ఈ కథలో మనందరి జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిజం దాగుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇదొక శక్తివంతమైన సమాధానంలా పనిచేస్తుంది. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక నోటు బాగా నలిగిపోయి మురికిగా అయిపోతే దాని విలువ ఎంతుంటుంది? ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానంలోనే మన కథ మొత్తం ఉంది. ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద హాల్, వేల మంది యువత, అందరూ ఎంతో ఆసక్తిగా ఓ ఫేమస్ స్పీకర్ కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడంతా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంది. సరిగ్గా అప్పుడే ఆ స్పీకర్ తన జేబులోంచి ఒక కరకరలాడే కొత్త 500 రూపాయల నోటు తీశారు. పైకి పట్టుకుని అందరికీ చూపించారు. సహజంగానే అందరి కళ్ళు ఆ నోటు మీదే పడ్డాయి. అప్పుడు ఆయనడిగారు, ఈ నోటు ఎవరికి కావాలి అని. అంతే, క్షణం కూడా ఆలోచించకుండా హాల్లో ఉన్న ప్రతి చెయ్యి గాల్లోకి లేచింది. అందరికీ ఆ నోటు కావాలి. సరే, ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ స్పీకర్ ఇప్పుడు ఏదో చెయ్యబోతున్నారు. ఆ నోటు విలువని టెస్ట్ చెయ్యబోతున్నారు. అందరూ ఏం జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆయన ఏం చేశారంటే, ఆ అందమైన కొత్త నోటుని తన చేతిలోకి తీసుకుని గట్టిగా నలిపేశారు. ఒక చిన్న ఉండలా చుట్టేశారు. పాపం, ఆ నోటు రూపమే మారిపోయింది. ఇప్పుడు ఆ నలిగిపోయిన నోటును చూపిస్తూ ఆయన మళ్ళీ అడిగారు, సరే, ఇప్పుడిది ఎవరికి కావాలి అని. కాని ఆశ్చర్యమేంటంటే ఒక్క చేయి కూడా కిందకి దించలేదు. అందరి చేతులు ఇంకా పైనే ఉన్నాయి. ఆయన అంతటితో ఆగలేదు. దాన్ని కింద పడేశారు. అంతేకాదు, తన బోటుతో గట్టిగా తొక్కారు. ఇప్పుడా నోటు ఎలా ఉందంటే మొత్తం నలిగిపోయి దుమ్ము కొట్టుకుపోయి చాలా దారుణంగా తయారైంది. ఇక ఫైనల్గా ఆ మురికి నోటును పైకి తీసి తన చివరి ప్రశ్న అడిగారు. చూడండి, ఇది ఇప్పుడు నలిగిపోయింది, మురికిగా ఉంది, మరి ఇప్పుడు కూడా ఇది కావాలా? దీనికొచ్చిన సమాధానం నిజంగా అద్భుతం. ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో అవును, కావాలి అని అరిచారు. ఎందుకు? అసలు ఎందుకంత గట్టిగా కావాలి? అవును, ఇక్కడే మన కథలోని అసలు నీతి దాగుంది. ఆ స్పీకర్ ఇప్పుడు తన ప్రదర్శన వెనుకున్న ఆ లోతైన పాఠాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన నవ్వుతూ ఇలా అన్నారు, చూశారా, నేను ఈ నోటుని నలిపినా, కింద పడేసి తొక్కినా, మురికి చేసినా మీలో ఎవ్వరూ వద్దనలేదు. ఎందుకని? ఎందుకంటే నేను ఏం చేసినా దాని విలువ ఏమాత్రం తగ్గలేదు. అది ఇప్పటికీ 500 రూపాయలే. ఈ నోటు కదా అచ్చం మన జీవితం లాంటిదే. ఆ నోటులాగే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు కింద పడతాం, అవమానాలెదురవుతాయి, ఇతరులు మనల్ని విమర్శిస్తారు, ఒక్కోసారి మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. కాని గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా మన అసలైన విలువ, మన అంతర్గత శక్తి ఎప్పటికీ తగ్గదు. మరి ఈ కథం నుంచి మనం నేరుగా నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, ఓటమి అనేది ఎప్పటికీ ఫైనల్ కాదు, అది జస్ట్ ఒక సంఘటన అంతే. రెండోది, మనల్ని మనం నమ్మడం, అదే మనకు అసలైన పునాది. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. ఇక మూడోది, కింద పడ్డామా లేదా అన్నది కాదు, తిరిగి లేచామా లేదా అన్నదే అసలైన గెలుపు. ఇంకోలా చెప్పాలంటే, కింద పడిపోవటం ఓటమి కాదు, అది సహజం. కాని ఇక నా వల్ల కాదు అని అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకోవడమే అదే నిజమైన ఓటమి. సరే, మరి విజయం ఎవరివైపు ఉంటుంది? కష్టాలను ఎదుర్కొని నిలబడేవాళ్లకి ఎలాంటి భవిష్యత్తుంటుంది? చివరిగా ఈ ఒక్క మాటతో ముగిద్దాం. చూడండి, ఒక నోటు ఎంత మురికిగా ఉన్నా బ్యాంకు దాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే దాని విలువ వాళ్లకు తెలుసు. సరిగ్గా అలాగే కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం తప్పకుండా వచ్చి కౌగిలించుకుంటుంది. మన జీవిత ప్రయాణంలో కూడా కొన్నిసార్లు మనం కూడా ఆ నలిగిన నోటులాగే ఫీలవచ్చు. అలాంటి టైంలో మన విలువ ఏమాత్రం తగ్గలేదన్న నిజాన్ని మనం గుర్తుంచుకోగలమా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.